హలో అండి, మీ వద్ద పవర్ వీడర్ ఉన్నదా? పవర్ వీడర్ ఉంటే దానికి బ్లేడ్స్ అరిగిన తర్వాత వాటిని ఎలా ఫిట్ చేసుకోవాలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఈ వీడియో లాస్ట్ దాకా చూసారంటే మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలో చూపిస్తా. సో మొదటగా టోటల్ 4 బ్లేడ్స్ ఉంటాయి. మొదటగా 2 బ్లేడ్స్ తీసుకున్నాం, ఆపోజిట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2, రైట్ హ్యాండ్ సైడ్ 2వి. సో వాటిని ఒకటి ఇలా ఫేసింగ్ కిందకి అండ్ ఒకటి పైకి ఫేసింగ్ చేసుకునేలాగా ఫిట్ చేసుకోవాలి. చూసారంటే అటువైపు ఉన్నది కిందకి ఫేస్ చేస్తుంది, ఇది పైకి ఫేసింగ్ చేసుకుంటుంటుంది. అంటే దీనికి ఎటువైపు అయితే మన బ్లేడ్ ఒక సైడు షార్ప్గా ఉంటుంది. సో షార్పన్ సైడే అన్నీ ఒకే యాంగిల్లో, అంటే ఒకే వైపు ఫేసింగ్ చేసేలాగా ఫిట్టింగ్ చేసుకోవాలి. సో ఎటువైపు అయితే షార్ప్గా ఉంటుందో. సో మన రైతులైతే చాలామంది వాయిదార్ అంటుంటారు దాన్ని, అంటే ఏదైతే కటింగ్ ఎడ్జ్ అంటాం మామూలుగా అయితే ఇంగ్లీష్లో. సో అది పెట్టాము, ఇటువైపు దీన్ని ఆపోజిట్. సో దానికి ఏదైతే వస్తుందో అది ఇటువైపు ఆపోజిట్ రావాలి, సేమ్ ప్యారలల్గా. సో స్క్వేర్ షేప్లో ఉంటుంది కాబట్టి ప్యారలల్గా మనం ఫిట్టింగ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. సో ఫస్ట్ ఒక బోల్ట్ వేసేసాము అటువైపు, అంటే దీని హోల్ వచ్చేసి 2 బ్లేడ్స్ కలిపి ఒక బోల్ట్ ఇచ్చేలాగా సెట్టింగ్ ఉంటుంది అనమాట. సో దీనికైతే ఈ షాఫ్ట్కి డిస్క్ ఉంది కాబట్టి డిస్క్ పెట్టాము, డిస్క్ లేనివి కూడా ఫిట్టింగ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా చూడండి, ఇంకొక వైపు దాన్ని ఆపోజిట్ సైడ్, సో ఇక్కడ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ సైడ్లో మనం ఫిట్టింగ్ చేసేసేసి 4 బోల్ట్స్తోనే ఈ 4 బ్లేడ్స్ అనేవి సెట్ అవుతాయి. అంటే ఈచ్ బ్లేడ్కి 2 హోల్స్ ఉంటాయి. బట్ మనకి ఎప్పుడైతే మనం ఇలా సెట్ చేస్తుంటామో దానికి చూసుకొని ఆపోజిట్ సైడ్ ఫిట్టింగ్ అయ్యేలాగా 2 బ్లేడ్స్ దానికి ఫిట్టింగ్ చేసేసేలాగా, అంటే ఈజీగా ఫిట్టింగ్ చేసుకోవడానికి వీలవుతుంది ఇలా చేశారంటే. సో ఇలా ఒక గ్యాంగ్ అయిపోతుంది అనమాట. ఇవి 4 బ్లేడ్స్ అంటే ఒక గ్యాంగ్ అనమాట. సో అయిపోతాయి. సో ఇన్ కేస్ మీకు డిస్క్ లేదు అంటే ఎటువైపు అయితే రోటావేటర్ ఫిట్టింగ్ చేస్తారో అది ఇట్లా చూసారంటే మీకు ఇలా యాంగిల్గా రావాలి. సో దాని మీద ఏదైతే ఆ బ్లేడ్కు సిట్టింగ్ యాంగిల్ ఉంటుందో గ్యాంగ్, అది క్రాస్గా ఉంటుంది ఆల్రెడీ. సో ఇప్పుడు ఇలా ఫిట్ చేసాం, సో ఇది ఆపోజిట్. అండ్ దానిపైన ఇంకొకటి ఫిట్టింగ్ అయ్యేలోపు అది, అంటే మీరు ఈ పవర్ వీడర్కి వేసిన తర్వాత ఇది రొటేట్ అయ్యే టైంలో ఎలా అయితే కటింగ్ అవుతుందో, సో దాన్ని బేస్ చేసుకోండి. సో మీరు ఇలా కాకుండా ఆపోజిట్ సైడ్ ఇంకొద్దిగా దూరంగా వేసారనుకోండి ఆ బ్లేడ్ని, అప్పుడు ఏమవుతుంది, అది కటింగ్ అవ్వదు. అంటే మీకు గ్యాప్ వస్తుంది బ్లేడ్ టు బ్లేడ్, మీన్స్ రన్నింగ్ టైంలో మధ్యలో గ్యాప్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ యాంగిల్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. సో అటువైపు ఆపోజిట్, ఇక్కడ ఒకటి ఎలా అయితే వేసామో బ్లేడు, అటువైపు ఆపోజిట్. సో అన్ని 4 బ్లేడ్స్ కూడా అలాగే ఫిట్టింగ్ అవుతాయి. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి దీనికి ఆపోజిట్ వేయాలి బ్లేడ్. సో ఈ బ్లేడ్ని అటువైపు వేసేస్తాం. సో ఇది ఈజీ, బట్ కన్ఫ్యూజ్ అయ్యారంటే ఒక్క బ్లేడ్ కూడా ఫిట్టింగ్ చేసుకోలేరు. ఒక్క గ్యాంగ్ కన్ఫ్యూజ్ అయిన తర్వాత కూడా సెకండ్ టైం మీరు ఇబ్బంది అవుతారు. సో జాగ్రత్తగా ఫిట్టింగ్ చేసుకోండి. చూడటానికి ఈజీగా ఉంటుంది, చేయడానికి మాత్రం కొంచెం కష్టమైన పనే. సో ఇలా 4 బోల్ట్స్ 4 బ్లేడ్స్. సో ఇది ఇన్ కేస్ మీకు ఇలా డిస్క్ లేదు అనుకోండి, మీరు ఎటువైపు అయితే మన పవర్ వీడర్కి ఫిట్టింగ్ అవుతుందో ఆ షాఫ్ట్, సో ఆ షాఫ్ట్ని పైన సైడ్ పెట్టుకోండి. ఆపోజిట్ సైడ్ ఏదైతే డిటాచబుల్ ఉంటుందో అది కిందికి వెళ్ళేలాగా సెట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పా కదా, ఏదైతే షార్ప్ ఎడ్జ్ ఉంటుందో అది రొటేట్ టైంలో ఫ్రంట్గా రన్ అవ్వాలి. సో మనం ఫిట్టింగ్ చేసుకునే టైంలో 2 గ్యాంగ్స్ ఒకేసారి ఫిట్టింగ్ చేసుకోవడం వలన మనం ఎప్పుడైతే మనం వీడర్కి అటాచ్ చేస్తామో దెన్ ఆ టైంలో రన్నింగ్కి ఈజీగా అవుతుంది, అంటే ఈజీ కటింగ్ అవుతుంది. ఆ షార్ప్ అనేది మీకు భూమికి టచ్ అవ్వలేదు అనుకోండి, సో అది ఎందుకు రన్ అవ్వదు, అంటే కటింగ్ అవ్వదు. సో ఎప్పుడైతే మీకు రన్నింగ్ టైంలో కూడా ఇన్ కేసు ఆపోజిట్ ఫిట్టింగ్ చేశారనుకోండి, దీనికి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఇది మీ వీడర్ ఏదైతే ఉందో పవర్ వీడర్, అది గెంతుతూ ఉంటుంది, ఎగురుతూ పోతుంది, కానీ కటింగ్ అవ్వదు. మీరు ఎంత డెప్త్ ఇవ్వాలని చూసినా కూడా అది రన్నింగ్ అవ్వదు. సో ఆ టైంలో బ్లేడ్స్ కరెక్ట్గా ఉండవు. ఈ 3 గ్యాంగ్స్ ఉన్నాయి కదా, టోటల్ మీన్స్ 12 బ్లేడ్స్. వీటిలో 1-2 బ్లేడ్లు మీరు ఆపోజిట్ వేసినా సరే మీకు రన్ అవ్వదు అంత ఈజీగా. సో ఫిట్టింగ్ టైంలో జాగ్రత్తగా చూసుకొని ఫిట్ చేసుకోవాలి. సో ఈ 3 గ్యాంగ్స్లో 12 బ్లేడ్స్ అనేది ఫిట్టింగ్ అయిపోతాయి అన్నమాట. సో మీకు జనరల్గా తెలుసు, అందరికీ బాగా తెలిసిన విషయమే, బట్ ఒకసారి రిపీట్ చేస్తున్నా. ఏదైనా కూడా మీకు ఇక్కడ ఇచ్చిన స్ప్రింగ్ వాషర్, ఇన్ ద సెన్స్ బయట కట్ వాషర్ అంటుంటారు, ఆ స్ప్రింగ్ వాషర్ అనేది నట్ సైడ్ ఉండాలి. బోల్ట్ సైడ్ ఎటువంటి వాషర్ లేకున్నా పర్లేదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. స్ప్రింగ్ వాషర్ మాత్రం మీకు నట్ సైడ్ ఉంటే ఫిట్టింగ్ చేసిన తర్వాత అది లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండవు. ఇన్ కేస్ మీకు లాక్ నట్స్ ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్, ఎటువంటి ప్రాబ్లం లేదు. లాక్ నట్ ఉంటే
బట్ స్ప్రింగ్ వాషర్ ఏదైతే వస్తుందో అది మాత్రం నట్ సైడ్ ఉండాలి. సో ఆ గ్యాంగ్ అయిపోయింది. దెన్ సెకండ్ గ్యాంగ్ తీసుకుంటున్నా. దీన్ని మీరు ఇప్పుడు ఏదైతే ఆ షార్పన్ ఎడ్జ్ వేస్తారో దాన్ని ఆపోజిట్ సైడ్ వచ్చేలా చూడాలి. ఫస్ట్ ఏదైతే ఒకటి ఇచ్చారు కదా అది లెఫ్ట్ సైడ్ వచ్చింది అనుకోండి, దీనికి ఆ షార్పన్ ఎడ్జ్ రైట్ సైడ్ వచ్చేలాగా ఫిట్టింగ్ చేసుకోవాలి. సో ఇది కూడా సేమ్ అలాగే దాన్ని ఎలా అయితే ఫిట్ చేశారో ఫస్ట్ లెఫ్ట్ 2 బ్లేడ్స్, రైట్ సైడ్ 2 బ్లేడ్స్ ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకున్న తర్వాత ఫిట్టింగ్ చేసుకోవాలి. సో ఇది మరీ పెద్దగా ఇంత ఏమి కాదు, కానీ మీకు ఎలా అయితే ఈ రోటోవేటర్ బ్లేడ్స్ వస్తాయి, ఒక బాక్స్కి 18 వస్తుంటాయి కదా, లెఫ్ట్ సైడ్ ఒక 9 అండ్ రైట్ సైడ్ బ్లేడ్స్ 9. సో అలాగనే వీటిని మీకు కావాల్సిన గ్యాంగ్ని, అంటే ఇన్ ద సెన్స్ మీకు ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది అనుకోండి 24 బ్లేడ్స్ ఉన్న గ్యాంగ్, కొన్ని 36 వస్తుంటాయి, 30 బ్లేడ్స్ వస్తుంటాయి. సో డిపెండ్స్ ఆన్ మిషన్ మీరు ఇది చేంజ్ అవుతుందన్నమాట. ఓకే, 32 బ్లేడ్స్ వచ్చేవి ఉంటాయి, 36 బ్లేడ్స్ వచ్చేవి ఉంటాయి, 40 కూడా చూసా కొన్ని. సో డిపెండ్స్ ఆన్ మీరు బ్లేడ్స్ తీసేసుకొని లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ బోత్ ఈక్వల్గా ఇచ్చేస్తారు ఎక్కడ మీరు కొన్నా కూడా. సో ఇవి ఇంటిలోనే ఈజీగా మీరు ఫిట్టింగ్ చేసుకోవాలంటే ఈ పద్ధతిని ఫాలో అయ్యారనుకోండి, సో ఈజీగా అయిపోతుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్. బట్ బ్లేడ్స్ మాత్రం మీరు ఇనిషియల్గా తీసుకునేటప్పుడు 2 ఆపోజిట్ తీసేసుకోండి, లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 2 బ్లేడ్స్. సో వీటిని ఇలా ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఇది ఈజీ వేలో అయితే ఇలా చేసుకోండి. సో ఇన్ కేస్ మీరు ఆపోజిట్ చేశారంటే ఇందాక చెప్పినట్టే కటింగ్ అయితే అవ్వదు, మీ గడ్డి ఏదైతే ఉందో అది అంత ఈజీగా కట్ అవ్వదు, అండ్ ఈ పల్వరైజేషన్ కూడా అవ్వదు. పల్వరైజేషన్ అంటే ఆ మట్టిని ఏదైతే తిప్పే ప్రాసెస్ ఉంటుందో అది మీకు అంత ఈజీగా అవ్వదు. ఈజీ కాదు, అసలు అవ్వదు అనుకోండి ఆపోజిట్ చేశారంటే. మీరు ఎప్పుడైనా కూడా రోటావేటర్ బ్లేడ్స్ ఇలాగే యాంగిల్లోనే ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారంటే పైనుండి నీట్గా యాంగిల్ కనిపిస్తుంది మీకు, 3 బ్లేడ్స్ ఎలా వచ్చాయి అని, 3 గ్యాంగ్స్వి. సో ఆ గ్యాంగ్స్ ఆల్రెడీ ఒక సెట్టింగ్లో వెళ్ళి చేసి ఉంటాయి. మీరు జస్ట్ ఆ బ్లేడ్స్ మాత్రం కరెక్ట్గా ఏ బ్లేడ్ ఎక్కడ ఫిట్టింగ్ చేయాలి అనేది చూసుకొని చేసేసుకోవాలి అంతే. పెట్రోల్ వీడర్స్, డీజిల్ వీడర్స్ చిన్నవి 5-7 HPస్లో ఇలా 24 బ్లేడ్స్ ఉన్నవే వీడర్స్ ఎక్కువ రన్ అవుతుంటాయి. ఓకే, సో ఈ గ్యాంగ్ వేసేస్తే ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది మాకు కూడా. సో వీ కెన్ డెలివర్ ద మిషన్ ఈజీలీ. ఇది ఇనిషియల్ సెట్టింగ్ అండి. నేను మీకు ఇన్ కేస్ మీరు చేసుకోవాలి అంటే పాత వాటికి కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అయిపోతే సరిపోద్ది. ఒక్కొక్క బ్లేడ్ తీసి ఒక్కొక్కటి సెట్టింగ్ చేయటం అదంతా చాలా లెంతీ ప్రాసెస్. సో అన్ని బ్లేడ్స్ ఒకేసారి తీసేసేయండి. సింపుల్గా అక్కడ వచ్చిన గ్యాంగ్ పైప్ ఏదైతే ఉంటుందో దాని మీద ఈ ప్రాసెస్ ఫాలో చేసి ఫిట్టింగ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఈ బోల్స్ ఏవైతే ఉంటాయో అన్నీ టైట్గా ఫిట్టింగ్ చేసుకోండి. సో ఇలా పెట్టారంటే ఆపోజిట్ సైడ్వి, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్వి ఆ షార్పన్ ఎడ్జ్ ఫ్రంట్ సైడ్ ఉండాలి. Okay, thanks for watching video. If any queries, you can contact me.